ఇస్తామని ఏదో ప్రకటన చేసినట్లుగా వస్తున్నాయి వార్తలు. అదొక అంశం. ఇప్పుడు చర్చ చేయాలి అని చాలా అన్నారు. మీరు చూస్తే శాసనసభ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు మండలిలో మంటలు మాటలు యుద్ధాలు, మళ్ళీ అది వాయిదా పడడం ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా మండలిలో ఇక్కడ జగన్ ఇక్కడికి రావాలి, శాసనసభకు వచ్చి వినాలి, లేదా చర్చలో పాల్గొనాలి అంటున్నారు. మండలిలో ఉన్నారు, మేము మాట్లాడమన్నారు అని వాళ్ళు లేవదీస్తుంటేనేమో అక్కడ కాదంటున్నారు. సో దీని భావం మేము తిరుమల వేశారు. మళ్ళీ ఇక్కడ బోలెడు రాజకీయం ఇక్కడ దాగున్నటువంటి పరిస్థితి. దీన్ని మనం రోజు చర్చిస్తున్నాము. ఈ చర్చను ఇంత సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్తో చక్కదిద్దే పనులు చేసే బదులు పొలిటికల్ మైలేజ్ కోసం రెండు పార్టీలు, ఇటువైపు నుంచి అధికారంలో ఉన్న పార్టీ, అటు నుంచి అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, వాళ్ళిద్దరూ పోటాపోటీ పడడం వల్ల ఈ వైసీపీ టీడీపీ ఈ రెండింటి యొక్క వ్యూహాలు నాటకాలు వీటి మధ్యలో లడ్డు నలిగిపోతుంది. ఇప్పుడు మొన్న ఏమన్నారు, సభలో చర్చ తీసుకోవాలి, ఇందాపూర్ అనే వాళ్ళతో హెరిటేజ్కి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళ కోసమే మీరు ఇదంతా చేశారు, డబుల్ రేటుకు బయట మార్కెట్ కంటే ఎక్కువకి ఇచ్చారు, అప్పుడు 300కి ఇస్తుంటే ఇప్పుడు 600 పైన ఇచ్చారు, కాబట్టి దీన్ని చర్చించాలని. అంటే ప్రధాన ప్రతిపక్షమే కదా, అక్కడ హోదా కూడా ఉంది కదా వాళ్ళకు. మండలిలో ప్రతిపక్షమేమో రోజు నోటీస్ ఇస్తుంది, ఇందాపూర్ హెరిటేజ్ ఈ సంబంధాలు, అసలు లడ్డూకు రేటు అంత ఎక్కువ ఎందుకు ఇచ్చారు, టెండర్ని ఎందుకు నిబంధనలకు భిన్నంగా ఆమోదించారు, దీని మీద చర్చ జరపాలని వాళ్ళు రోజు నోటీస్ ఇస్తున్నారు. వాళ్ళు లేచి మాట్లాడకముందే వీళ్ళు మీరు దేవుని అవమానించారు, కల్తీ చేశారు, అవన్నీ వీళ్ళు రాజకీయ దాడి చేస్తున్నారు. దాంతో సభ ఇప్పటికీ బహుశా ఒక 3-4 సార్లు వాయిదా పడింది. ఈ రోజు కూడా మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ బయట స్పష్టంగా చెప్పారు, మేము దీని మీద పట్టుపడతాము, దీని మీద మేము వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, అవసరం ఏమొచ్చింది అనేది మాకు చెప్పాలని. నిజంగా అంటే ఒక అర్థం కాని అంశం ఏమంటే, చర్చ కంటూ తీసుకున్నాక చెప్పొచ్చు, వీళ్ళు చెప్పారు అక్కడే చెప్పొచ్చు కదా. ఉదాహరణకు లోకేష్ ఈరోజు అంటున్నారు మేము అన్ని విషయాలు బయట పెడతాము అని. జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన కూడా బయట పెడుతున్నారు, చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఇవి ఎందుకు మండలిలో ఎందుకు చర్చ అవాయిడ్ చేస్తున్నారు? మరి దీనికి ఒక లాజికల్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఏమీ లేదు. మండలిలో బహుశా హోరావరి పెరుగుతుంది, వాళ్ళు ఎక్కువ రభస చేస్తారనే ఉద్దేశంతో కావచ్చు. వీళ్ళు ఎలాగంటే వాళ్ళు వెర్షన్ ఏంటి, బయట ఎందుకు ప్రెస్ మీట్ పెడతారు, అసెంబ్లీ ప్రెస్ మీట్ అదే నేను చెప్పే చాలా స్పష్టంగా, బయట ఎందుకు లోపలే మాట్లాడండి, మండలి ఎందుకు లోపల అంటే మండలి కూడా సభలో భాగమే కదా. ఇక్కడ రాని జగన్ కోసం పాకులాడే బదులు ఉన్న బొత్స సత్యనారాయణతో చర్చించవచ్చు కదా. జగన్ రాలేదు ఓకే రావాలని నేను కూడా చెప్తాను, మీరు కూడా చెప్తారు, ప్రజలందరూ కూడా కోరుకు రావట్లేదు. బొత్స ఉన్నాడు కదా, ప్రతిపక్షం ఉంది కదా, ప్రతిపక్షం ఉన్న చోట చర్చించడానికి దానికి ఎందుకు అసలు వాయిదా వేస్తున్నారు, ఎందుకు దాట వేస్తున్నారు, ఎందుకు రోజు యుద్ధం జరుగుతుంది? నిజంగా ప్రశ్న కాదా ఇది? ఒకవేళ హెరిటేజ్ మాధవ ఇందాపూర్ దాని మీద చర్చ అవసరం లేదంటే అసలు మీరు అనవసరంగా తెస్తున్నారని అదే మీరు అధికారికంగా చెప్పొచ్చు కదా. నిన్న 3 మంత్రులు మాట్లాడారు బయట మాట్లాడుతున్నారు అనేది ఒక వైసీపీకి పరిమితం కాదు. లెట్ విల్ బి వెరీ క్లియర్. అది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నిన్న 3 మంత్రులు మాట్లాడారు, మంత్రులతో సహా. మంత్రులందరూ బయట మాట్లాడుతున్నారు. నిజానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఇంతవరకు నోరే తెరవలేదు, తెలియదు. వాళ్ళ అంతర్గత రాజకీయాలు, బహిర్గత రాజకీయాలు. ఇక్కడ మండలిలో జరిగిన దారుణమైన విషయం ఏమంటే, ఒకరినొకరు అనుకున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఫోటోలు తెచ్చారని చెప్పి మైక్ విసిరేసి ఇవన్నీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాదు వాళ్ళు చెప్పులతో వచ్చారంటే ఈ చర్చ ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పుల దాకా వచ్చింది. నిజంగా బాధాకరమైన విషయం ఇది. చెప్పుల దాకా వచ్చింది. ఆ వీడియోలు విడుదల చేశారు. ఈ ఎడిట్ చేసిన వీడియోలు కావాలని మా మీద దుష్ప్రచారానికి చేశారు అని చైర్మన్ కూడా ఒరిజినల్ ఫుటేజ్ అడిగారు, ఆయనకు కూడా ఫుటేజ్ దొరకలేదు అని కొన్ని కథనాలు ఉన్నాయి. సో ఈ చర్చ అనేది ఇది ఎక్కడికో హైజాక్ అయిపోయింది తప్పితే ఇంకేమీ దీనికి శాంక్టిటీ అటైనా ఇటైనా శాంక్టిటీ లేదు. ఇంకోటి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే, చంద్రబాబు గారు ఎప్పుడు చెప్పులు వేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పులు వేసుకున్నారు, ఆ చెప్పుల చుట్టూ దాన్ని రౌండ్ ఆఫ్ చేసి వాళ్ళు వేసుకుని. ఈరోజు ఉదయం చూస్తున్నాను నేను, త్రిమూర్తులు ఆయన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆయన మాట్లాడుతున్నారు పొద్దున, మీరు చెప్పులు వేసుకోవడము అసలు వీడియోలు కావాలని ఒక యాంగిల్లో తీసి మీరు చూపిస్తున్నారు. అసెంబ్లీ కూడా పవిత్ర దేవాలయమే, కౌన్సిల్ కూడా అక్కడికి వచ్చాము మేము, మీరు ఒక యాంగిల్లో చూపిస్తున్నారు, అసలు ఫుటేజ్ ఎడిట్ చేశారు. ఎవరు ఈ విషయాలన్నీ దేవదేవుడైనా కానీ పరిష్కరించగలుగుతాడు? అసలు సమస్య అక్కడ అవినీతి, అక్కడ కల్తీ, అక్కడ
లేకపోతే ఆశ్రిత పక్షపాతం ఎక్కడ. కాబట్టి నేను ఇందాక చెప్తున్నాను కదా, పొలిటికల్ మైలేజ్, రాజకీయ లబ్ధి కోసం ఒకరి మీద ఒకరు ఆరోపణలు యుద్ధాలు చేసుకోవడం తప్ప ఇక్కడ నిజంగా ఆలయము పవిత్రత పరిపాలన సంబంధమైన పటిష్టత అదేమీ ఆ చర్చ ఏమి జరగడం లేదు. ఇప్పుడు లోకేష్ నిజంగా కౌన్సిల్లోనే ఆయన కౌన్సిల్తోనే ఎక్కువ డీల్ చేస్తుంటాడు. బొత్సతో వై డోంట్ హీ కమ్ అండ్ టీచ్ ఎ లెసన్? అంతకుముందు లోకేష్ బొత్స హోరా హోరీ అన్నది అసెంబ్లీలో ప్రతిపక్షంలో చోటు చెప్పడం వల్ల పెద్ద లేకపోవడం వాళ్ళ తప్పే, దట్ ఐ అగ్రీ. కానీ లేరు కదా. కాబట్టి శాసనసభలో ఇప్పుడు ఒకటే కనిపిస్తుంది వ్యూహం. వీళ్ళ వ్యూహం ఏమంటే శాసనసభలో మరొకసారి తీవ్ర స్థాయిలో దాడి చేసిన తర్వాత ఒక వాతావరణం ఏర్పడుతుంది. దీనికి ప్రతిస్పందనగా వాళ్ళు ఏదో అంటారు, మళ్ళీ చర్చ ఎక్కడికో పోతుంది. కాబట్టి ఇంకోటి ఏమో హెరిటేజ్ తరఫున వివరణ లేదు. అంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఇవ్వడమేమో సమర్థన, హెరిటేజ్ అధినేతలు వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవచ్చు, కానీ ప్రభుత్వ అధినేతలు ఎందుకు హెరిటేజ్ తరఫున మాట్లాడుతున్నారు లాంటి ప్రశ్నలు కూడా ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. మరి వీటికి ఈ సమాధానం అన్న వస్తుందా, లేకపోతే కౌన్సిల్లో ఇలాగే వాయిదా పడుతుందా? బొత్స అయితే బలంగా చెప్తున్నారు, మేము ఇవి అడుగుతున్నాము, దీని మీద తప్పకుండా చెయ్యాలి, వీటి మీద వెనక్కు పోము అని. చైర్మన్ కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు, మీరు రోజు ఇదేంటండి మీకు అని, మీరు చర్చకు అనుమతించండి మరి మాకని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ వాళ్ళు మండలిలో వీళ్ళు చర్చ జరపాలన్నారు, మొదట వాళ్ళు చర్చ అంటే వద్దన్నారు, ఇప్పుడు వాళ్ళు చర్చ అంటున్నప్పుడు వీళ్ళు సభలో అంటున్నారు. ఇందులో ఎవరు ఎవరికంటే తక్కువ కాదు. ఇది కాకుండా బయట ఈరోజు కనుక మనం చూస్తే కొత్తగా కొత్త పేర్లు కొత్త కథలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి నేను అనుకుంటాను ఇంకా ఇది అనేక మలుపులు తిరిగే అవకాశం ఉంది. బహుశా ఇంకా ఏకసభ్య కమిషన్ అదే వచ్చి గతంలో సీట్లు సిఐడి బృందాలు ఏర్పాటైనట్టుగా వాళ్ళు వచ్చి ఏదైనా చెప్పి ఇంకా అటువైపు ఈ చర్చను తీసుకుపోతారేమో, అది జరగవచ్చు సార్. బట్ అగైన్ మళ్ళీ ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ హైపర్గా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కొంచెం తక్కువ. జనసేనలో పవన్ కళ్యాణ్ అయితే మొదట్లో మాట్లాడినంత అది వాళ్ళు ఇప్పుడు దానికి అంత ఇవ్వట్లేదు. కానీ కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం కూడా అందరం కూర్చొని మాట్లాడాలని 1-2 సార్లు చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ముగించడం చాలా మంచిది. ముగించి నాటకాలు ముగించి పాలనా సంబంధమైన చర్యలు తీసుకుంటే చాలా మంచిది. ఇంకా ఒకరినొకరు అనుకుంటూ ఇలాగే సాగదీసుకుంటూ పోతే ఇది ఎక్కడ ఉపయోగం లేదు. సుప్రీంకోర్టు కూడా చర్యలు తీసుకోమంది కదా, తీసుకుంటే సరిపోతుంది. సార్ కాప్ పాలిటిక్స్ హాట్ రాధా స్వరం మారిందా? మతం నుంచి ఇది మళ్ళీ ఇదే సీక్వెన్స్ కదా. కాపులలో ముఖ్యంగా రాధ గురించి గతంలో కూడా మాట్లాడింది. ఆయన రాజ్యసభ కూడా అని కొంతమంది అంచనాలు వేశారు. నేను అప్పుడు కూడా చెప్పాను, చంద్రబాబు గారు అనుసరించే ఈక్వేషన్స్ తర్వాత వనరుల సమీకరణ ఇట్లాంటివి అనేకం చూసినప్పుడు రాధాకు వచ్చే అవకాశం తక్కువగానే ఉంటుంది. అయితే వాళ్ళలో అది ఉంది. అంబటి రాంబాబు ఇష్యూ తర్వాత